విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాభారతి వారి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సాహిత్య కార్యక్రమం. అందులో ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు, అభినవ మొల్ల బిరుదాంకితురాలు శ్రీమతి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారికి బిరుదు సత్కార ప్రదానం చేస్తున్న మహోత్సవంలో వేదిక మీదకి అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం. మన కళాభారతి యొక్క ఆచార పరంపరలో భాగంగా ముఖ్య అతిథిని సంక్షిప్తంగా పరిచయం చేసి వారిని కళాభారతి అధ్యక్షులు, కార్యదర్శి సవినయంగా వేదిక మీదకి తోడుకొని వస్తారు. శ్రీమాన్ మహామహోపాధ్యాయ సాహిత్య కళాభారతి బిరుదాంకితులు మాన్య మహోదయులు శ్రీమాన్ శలాక రఘునాథ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలో గొల్లపల్లి గ్రామంలో 23 జూలై 1941లో శ్రీ నరసయ్య దుర్గమ్మ దంపతులకు జన్మించినటువంటి ముద్దుల పట్టి. ఇతను 10వ ఏటనే తల్లిగారి యొక్క సంరక్షణలో 1960లో తెలుగు సంస్కృత భాషలలో భాషా ప్రవీణ మొదటి ర్యాంకులో పాస్ అయ్యారు. అనంతరం 67లో తెలుగు భాషా సాహిత్యాల్లో MA డిస్టింక్షన్ సాధించి 75లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి భారతంలో ధ్వని దర్శనం అనే అంశంపై PhDని సంపాదించారు. పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు, దివాకర్ల వెంకటావధాని గారు, లంకా శ్రీనివాసరావు గారు వీరి యొక్క గురువులు. 1960 నుండి 65 మధ్య కాలంలో గౌతమి విద్యాపీఠంలో తెలుగు పండితులుగా సేవలు అందించారు. తర్వాత హైదరాబాదులో ప్రాచ్య కళాశాలలో 1 సంవత్సరం ఉపన్యాసకునిగా సేవలు అందించి అటు పిమ్మట అనంతపురంలోని కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్గా అడుగుపెట్టి రీడర్గా, ఆచార్యులుగా పదోన్నతి పొంది డీన్గా పదవీ విరమణ చేశారు. వీరు మహాభారతానువాదము, ఇతర రచనలు ఏమేంటి కవిత్రయ భారత జ్యోత్స్న, భారత ధ్వని దర్శనము, ఆర్ష భావనా వీచికలు, షట్పది కనకధారలు, సనత్సు జాతీయ సౌరభం, శ్రీ నాగేశ్వర మహావిభూతి, శివానందలహరి హంస, వశిష్ఠుడు, భాగవత నవనీతము, యామనప్రభు రాజనీతి, విదురనీతి, యక్షప్రశ్నలు మొదలైనవి రాసినటువంటి మహా రచయిత. వీరికి అజో విభో కందాళం విశిష్ట సాహితీమూర్తి పురస్కారం, జానమద్ది హనుమత్శాస్త్రి పురస్కారం, కంచి కామకోటి పీఠం లేఖారత్న బిరుదు, రాయల కళాగోష్ఠి అనంతపురం వారిచే భోగిశెట్టి స్మారక పురస్కారం, శ్రీభాష్యం అప్పలాచార్య స్మారక పురస్కారం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారి నుండి మహామహోపాధ్యాయ పురస్కారం, సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ఋషిపీఠ పురస్కారం, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం మొదలైనవన్నీ కూడా వీరిని వరించాయి. ఇంతటి సంక్షిప్త పరిచయంతో ఈనాటి ముఖ్య అతిథి మహామహోపాధ్యాయ సాహిత్య కళాభారతి శ్రీమాన్ శలాక రఘునాథ శర్మ గారిని వేదిక మీదకి సవినయంగా తీసుకుని రావాల్సిందిగా కళాభారతి అధ్యక్షులు మాననీయులు శ్రీమాన్ మంత్రి సత్యనారాయణరాజు గారిని, గౌరవ కార్యదర్శి మరియు ట్రస్టీ శ్రీమాన్ డాక్టర్ రాంబాబు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సత్కార సభానంతరం మరొక కార్యక్రమం కూడా మనం చేసుకుంటాం. డాక్టర్ గుమ్మలూరి ఇందిర గారి రచిత వేదిక మీదకి ఈనాటి పుస్తకావిష్కార సభకి వచ్చేసినటువంటి పుస్తకావిష్కరణ చేసుకుంటున్నటువంటి రచించినటువంటి డాక్టర్ గుమ్మలూరి ఇందిరా డీలిట్ గారిని, అలాగే పుస్తక సమీక్ష చేయబోయేటువంటి డాక్టర్ పేరి రవికుమార్ డీలిట్ గారిని, అలా వారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. చివరిగా ఈనాటి సాహిత్య కళాభారతి బిరుదు గ్రహీత ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారిని, ఆచార్య కోలవెన్ను పాండురంగ విఠలమూర్తి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి జననీం శారదాదేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోశ్రిత్తా ప్రణమామి ముహుర్ముహు. వేదికను అలరించిన ఆచార్య శలాక రఘునాథ్ శర్మ గారికి, ఆచార్య మల్లవాసిని గారికి, ఆచార్య విఠలరావు గారికి, డాక్టర్ ఇందిర గారు, డాక్టర్ పేరు రవికుమార్ గారు, నా హృదయపూర్వక నమస్కారాలు. సాహిత్య ప్రియులందరికి కూడా నా హృదయపూర్వక స్వాగతం. కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కానీ భారతీయ కళలన్నింటినీ ఇక్కడ పోషించడం జరుగుతున్నది. మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, సాహిత్యం, అన్ని కళలుని వృద్ధి చేయటం యొక్క ధ్యేయంగా మన పెద్దలు దీన్ని స్థాపించడం జరిగింది. దాన్ని వివిధ కమిటీలు ప్రోత్సహిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా విశాఖపట్నానికి గుర్తింపు తేవటం జరిగింది. సాహిత్యం అంటే మల్లవాసిని గారికి అనగానే ఆవిడ ఎన్నో సాహిత్య సభలకి నిర్వహిస్తున్నారు. ఆర్గనైజేషన్స్ కూడా ద్వారా కూడా సాహిత్యాన్ని చాలా వృద్ధి చేస్తున్నారు. మనకు ఉన్నవారిలో కాళిదాస్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సాహిత్యానికి పితామహులు. వాళ్ళందరూ కూడా ప్రకృతిని, పరమాత్మని సమన్వయం చేస్తూ సాహిత్యాన్ని రాసి మనకి కళ్ళకి, అంటే మనం అది చూడకపోయినా కానీ చూసినట్లు అనుభూతి కలిగేంత భావాలు కలిగేటట్లు వాళ్ళు చేయటం వాళ్ళ యొక్క గొప్పతనం. అలాగే కళాభారతి గత 5 సంవత్సరాల నుంచి సాహిత్య కళాభారతి అవార్డులు ఇవ్వటం జరుగుతున్నది. వారందరూ కూడా నిష్ఠాతులైన వారే. ఈరోజు మల్లవాసిని గారికి సాహిత్య కళాభారతి బిరుదు ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎవరైనా మాకు ఎలాంటి కార్యక్రమాలు చేద్దామని మా దగ్గరికి రిప్రజెంటేషన్ వచ్చినా సరే అది చేయటానికి కళాభారతి యాజమాన్యం ఎప్పుడు ముందు ఉంటుంది. ఒక ప్రేక్షకుల కొరత ఉంటున్నది. అందరికీ విన్నపం ఏంటంటే మీకు తెలిసిన స్నేహితులందరినీ ఇక్కడికి తీసుకురావాలనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము అన్ని ప్రోగ్రాములకి ఫ్రీగా అడ్మిషన్ ఇవ్వటం అయింది. కాకపోతే ఎవరికైనా ఒక రుసుము పే చేస్తే ఏమవుతుందంటే బాధ్యత ఏర్పడుతుంది. 600 రూపాయలు రుసుము పే చేస్తే సంవత్సరం కాలం పాటు ఒక 80 ప్రోగ్రాములు మావి మీరు వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీరంతా చివరి వరకు జయప్రదం చేయాలి, ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కళాభారతి అధ్యక్షులు మాన్య మహోదయ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ముఖ్య అతిథి మహోపాధ్యాయ సాహిత్య కళాభారతి బిరుదాంకితులు మాన్య మహోదయులు శ్రీమాన్ శలాక రఘునాథ శర్మ గారిని వారి యొక్క ప్రసంగాన్ని చేయవలసిందిగా సవినయంగా సభక్తికంగా ఆహ్వానిస్తున్నాం. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఈ వేదిక చాలా గొప్పగా
విరాజిల్లుతున్నది. దీనికి కారణం ఏమిటంటే ఇది కళాభారతి. కళ అంటే చతుషష్ఠి కళలు అని మనకు ఉన్నాయి. దానికి భారతి సరస్వతి వాక్ రూపమైనటువంటిది. అటువంటి కళాభారతిని నిర్వహిస్తున్నటువంటి మహానుభావులందరూ కూడా అనేక పర్యాయాలు నన్ను ఈ వేదిక మీద కూర్చోబెట్టారు. ఇవాళ పుస్తకం మనరాముడు అనేటువంటి గ్రంథాన్ని తయారు చేసినటువంటి శ్రీమతి గుమ్మనూరు ఇందిర మాకు అత్యంత ఆప్తురాలు. ఆ దంపతులిద్దరూ కూడా. ఎందుకంటే ఆమె తండ్రి గారు సుసర్ల గోపాల శాస్త్రి గారు, ఆమె మేనమామ కోరాడ మహాదేవ శాస్త్రి గారు, వాళ్ళందరూ కూడా నన్ను చాలా గొప్పగా ఆదరిస్తూ ఉండేవారు. కోరాడ మహాదేవ శాస్త్రి గారు నాకు గురువు గారు కూడాను. ఆమె ఇది వరకు అనేకమైన పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నీ నా దగ్గరకు వచ్చినాయి. ప్రత్యేకించి ఇటువంటి పురస్కారాన్ని రాంబాబు గారు నాకు లోగడ ఒకసారి ప్రదానం చేశారు. కాబట్టి ఆ దంపతులనిద్దరినీ నేను మనసారా అభినందిస్తున్నాను. సాహిత్య వ్యవసాయం అనేటువంటిది అదొక వ్యసనం లాంటిది. అంటే అంటుకుంటే వదలదు, అలా చేస్తూ ఉండాల్సిందే. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పెద్ద వయస్సు 84లో ఉన్నాను. అయినా ఏ మారుమూల ప్రదేశంలో ఏ సాహిత్య కార్యక్రమానికి ఎవరు పిలిచినా కానీ పరిగెత్తుకుంటూ వెళతాను. ఎందుకంటే వెళ్లకుండా ఉండలేను. 2 వ్యసనాలు పట్టుకున్నాయి నన్ను. చాలా చోట్ల చెప్పాను. ఒకటి రాత, మరొకటి కూత. ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ మాట్లాడింది భగవత్పరమైనటువంటి విషయం కావాలి. మన భారతదేశానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అనితర సాధారణమైన వాంగ్మయం ఒకటి ఉంది మనకి. రామాయణము, భారతము, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మొదలైనవి. వాటికి సంబంధించినటువంటి రచనలు ఎవరికైనా సరే, భారతీయత అనే లక్షణం గుండెలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆహ్లాదాన్నే కలిగిస్తూ ఉంటాయి. అందులో రాముడు సంగతి చెప్పనక్కర్లేదు. రామ నీ దయ. మాకు మంథనిలో పార్వతమ్మ గారని ఒక ముసలావిడ, ఎట్లా ఉంటుందంటే మనిషి ఇళ్లలో పని పాటలు చేసుకునేటువంటి మనుషులు ఉంటారు, సరైన గుడ్డ లేక ఏదో రకంగా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఆమె నోరు విప్పితే రామా నీ దయ అనే మాట మాట్లాడుతుంది. ఆమె అష్టాదశ పురాణాలు తన సొంత బాధ్యతగా మహాపండితుల చేత వారాలు చెప్పించింది ఆ మహానుభావురాలు. ఆమెను చూస్తే మీరు అసలు ఈమెకు ఒక చదువు కానీ సంస్కారం కానీ ఉందని అనుకోరు. కానీ ఆమె అట్లా ఉండేది. ఆమెకు నేను శబరి అని పేరు పెట్టాను. సాక్షాత్తు రామాయణంలో ఉండేటువంటి శబరిలాగానే ఉండేది ఆమె. అలాగే ఇంకా చాలా చోట్ల అటువంటి వాడు మనకు సంభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈనాడు కళాపూర్ణ బిరుదం తీసుకునేటువంటి శ్రీమతి మలయవాసిని గారు మాకు విద్యావంశంలో సహోదరి, చెల్లెలు. మాకు వంశము, జన్మతో వంశము అని, తర్వాత విద్యావంశము అని 2 రకాలుగా ఉంటాయి. అటువంటి విద్యావంశంలో మేము ఏకోదరులు లాంటి వాళ్ళం. అటువంటి ఆమెకు
ఆమె ప్రజ్ఞా ప్రాభవాలు, ఆమె రచనలు, ఆమె సాహిత్య కృషి ఇవన్నీ పరిశీలించి ఈ కళాభారతి వారు చాలా చక్కటి యోగ్యమైనటువంటి బిరుద ప్రదానం చేస్తున్నారు. చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఆమెకు నిరంతరము అండదండలుగా ఉండేటువంటి పాండురంగ విఠలమూర్తి గారు కూడా అంత కృషి చేశాడు. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మనిషి అయినా ఆయన సాహిత్యపరంగా అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు. నిత్య కృషివరుడు ఆయన. అటువంటి వారికి ఈ పురస్కారం ఇవ్వటం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఆ తర్వాత ఈ రోజున పుస్తకాన్ని సమీక్షిస్తూ దాని గురించి మాట్లాడేటువంటి పేరు రవికుమార్ గారు మాకు అత్యంత ఆత్మీయులు. ఆయనకు నా హృదయ గుహలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకనంటే ఆయన సాహిత్యం మీద ఆయన రంగం అది కాదు, ఆయన వృత్తిపరమైనటువంటి రంగం అది కాదు. కానీ కాకపోయినా సాహిత్యంలో అత్యద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ కృషి ఫలాన్ని 10 మందికి పంచిపెట్టాలి అనేటువంటి ధోరణి ఉన్నటువంటి మనిషి. ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా నాకు పూర్వులు మాకు చాలా అత్యంత పూజ్యనీయులైనటువంటి మల్లంపల్లి శరభయ్య గారిని, చాలా గొప్ప వ్యక్తి, మహావ్యక్తి, ఆయన గుర్తుకొస్తూ ఉంటారు. ఆయన అంతే, ఆయన ఎప్పుడు ఆ సారస్వత విహారంలోనే ఆయనకి ఇల్లు మొదలైనటువంటి విషయాలేం తెలియవు. ఓసారి చెప్పారు ఆయన్ని గురించి, మల్లంపల్లి శరభయ్య గారిని గురించి. ఏదో ఇంట్లో 2-3 భోజనానికి వస్తున్నారని విషయం. ఏదైనా విస్తరాకులు పట్టుకురమ్మన్నారట ఆయన ధర్మపత్ని. ఆయన రిక్షాలో వెళ్ళి 200 విస్తరాకులు వేసుకుని తీసుకొచ్చాడు. వచ్చేది 2 భోజనానికి. అంటే ఆయన ఇవన్నీ పట్టవు, లౌకిక విషయాలు ఏం పట్టవు. ఆయన అంతరంగం ఎప్పుడూ కూడా వాంగ్మయ ఆరాధనలో ఉంటూ ఉంటుంది. అటువంటి మల్లంపల్లి శరభయ్య గారి యొక్క ప్రతిరూపమా అన్నట్టుగా నాకు రవికుమార్ కనిపిస్తూ ఉంటారు. మరి ఇటువంటి సభలో నాకు ఒక స్థానం కల్పించడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇది నెపంగా ఈ మహోత్సవాన్ని, బిరుద ప్రదాన మహోత్సవాన్ని తిలకించేటువంటి అదృష్టం కలిగినందుకు నన్ను నేను అభినందించుకుంటూ సెలవు తీసుకుంటాను. మహామహోపాధ్యాయ సాహిత్య కళాభారతి బిరుదాంకితులు అయినాటి ముఖ్య అతిథి మాన్య మహోదయులు శ్రీమాన్ సలాక రఘునాథ్ శర్మ గారి యొక్క సందేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఇప్పుడు సన్మాన కార్యక్రమంలోకి వెళ్తున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు సభికులకు ఒక మనవి. కళాభారతి, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాభారతిలో వేదిక మీద ఉండే పెద్దలు మలయవాసిని గారి దంపతుల్ని సత్కరించిన తర్వాత ఆమె శిష్యులు కానీ, అభిమానులు కానీ, సాహితీ సంఘాల సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా వారిని సత్కరించవచ్చు అని మనవి చేసుకుంటూ ఇప్పుడు అసలైన కార్యక్రమంలోకి వెళ్తున్నాము. ఆచార్య శ్రీ కళాపూర్ణ ఆచార్య కోలవెన్ను మలాయవాసిని గారిని, ఆచార్య కోలవెన్ను పాండురంగ విఠలమూర్తి గారిని వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. ముందుగా సన్మాన పత్ర పఠనం. వాసా ప్రభావతీదేవి సాహితీ పురస్కార గ్రహీత, మొల్ల సాహితీ పురస్కార స్వీకర్త, 22 మహోద్గ్రంథ రచయిత, 31 పురస్కారాలంకృత, శ్రీ కళాపూర్ణ బిరుదాంకిత ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారికి సాహిత్య కళాభారతి బిరుదు ప్రదాన సందర్భంగా విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాభారతి నిర్వాహక మండలి వారు సమర్పించు అభినందన చందన సుమమాలిక. విలక్షణ దార్శనికమణి, ఒక దార్శనికురాలు కనిపించే లోకాన్ని చూస్తూ ఆ బాహ్య దృష్టిని దాటి లోలోపలి తత్వాన్ని దర్శనం చేయగలిగినప్పుడు ఆమెకు అలోక సౌందర్య భాసనంతో శబ్దబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. తదనుసృత్య అద్వయమైన వాగ్దేవి విరించిన సమన్వయ దర్శనంలో యోగప్రాయమైన భాష, విజ్ఞానం,
అంతఃప్రవాహిని అయి ఒక విలక్షణత, సలక్షణత, అంతఃకరణ శుద్ధత ప్రతీయమానమవుతుంది. శ్రీ విజయాభయ నిర్మలమైన శ్రీ విద్యామూర్తి స్వరూపంగా ఆ సరస్వతీదేవి సాక్షాత్కారం వీరికి లభించింది. ఆధ్యాత్మికానురక్తి స్వరూపిణి తెలుగు భాషలో వడిని, సందడిని, క్రావడిని, బుడిబుడి తిరుగుడులని పట్టుకుని విష్ణుచక్ర గమన విన్యాసాలతో అటు అధ్యాపక వృత్తిలో ఇటు కావ్య రచన వ్యాసంగంలో ప్రణుతికెక్కిన అభినవ మల్లగా పిలువబడే ఆచార్య మలవాసిని గారు ప్రసిద్ధ రచయిత మరియు పత్రికా సంపాదులుగా ఖ్యాతిగాంచిన కీర్తిశేషులు శ్రీమాన్ ఆంధ్ర శేషగిరిరావు, శ్రీమతి చింతామణి పుణ్య దంపతుల ముద్దుల పట్టిగా జన్మించిన ఆబాల్య ప్రతిభా జ్యోతనులు. సాహితీ తపస్వి, భాషాక్షేత్రంలో ఆధ్యాత్మిక గ్రంథ రచన సేద్యం, సర్వజన సహృదయ సంపాద్యం, సహృదయ కేదారాలకు రససేచనం, రసికజన మనోభాజనం, సహృదయ హృదయాంతరాలలో అక్షరాల సమావిష్కార సృష్టికర్త, సాహితీ తపస్వి, శ్రీరామ కథాకథన పిపాసనార్జిత మనస్వి అయిన వీరు తెలుగు భాషా వైభవం తెలుగు సాహిత్య చరిత్రలోనే సుస్థిరంగా నిలిచిపోవాలనే సత్సంకల్పంతో భావమో అభావమో అక్షర రూపంలో వీరి తలుపుల్లోకి తలుపు తెరుచుకొచ్చింది. సుస్థిర సంకల్పమూర్తి, ప్రేమారా పెంచుకున్న చిలుకల ఒక ఆలోచన వచ్చి భుజాన వాలింది. దాని వెంట మరొకటి చిగురు నాలికను చివ్వును తడిమింది. పదాలు గొలుసు కట్టి తీయని వాక్యాలై స్థిరపడి వారి సుస్థిర సంకల్ప కౌశలం రేయంతా వాటిని కుదురుగా చెక్కితే దివ్య రామకథా సుదరసం సాకారమై లౌకికం అలౌకికం భావ విన్యాసం ప్రతి పదంలోనూ ఆశ్చర్యానందాలు కలిగించే భావ విభూతి కనిపించేలా చేశారు వీరు. రామభక్తి పరాయణి, ఆర్తి, ఆర్ద్రత, చింత, వింత, చైతన్యం, వైరాగ్యం, భక్తి భావనలను ప్రోధి చేసుకుని వాణీ వీణా నిక్వణన ప్రసారణ రసావిష్కార రాగజ్యుతి, మాతృభక్తి, పితృభక్తి, రామభక్తి పరవళ్ళు తొక్కగా విశ్వ విపంచికాకృత నవీన శుభధ్వనులై రసమ్ములై స్వస్సదుపాత్త సౌఖ్య రససార సుధాంబుదులందు తేలియాడిందనుటలో అతిశయోక్తి లేదు. సరస్వతి ఆరాధనా ప్రపూర్ణ, తెలుగు అక్షరమాలలో ప్రకాశించే సరస్వతీ సౌందర్యాన్ని హృద్యంగా ఆవిష్కరించి శబ్ద భావ సమ్మేళనంలో ఎన్నో అందచందాలు, ఆర్ద్ర బంధాలు, ఆత్మీయ సందేశాలు తెలుగువారికి అందించడమే లక్ష్యంగా చేసుకున్న వీరి రచనలు ప్రాతకాల సమీర రమ్య రసనా ప్రాసాదమందు పారావార గవీర ధీర విలసత్ ప్రాక్ సాహితీ పాండీతి భారాపార రసప్రపూర రుచిర వ్యాహార ధీసార సంభారోదార శబ్దానంత విద్వత్సుధార ధారయే అని అనుటలో సందేహం లేదు. సత్సంప్రదాయ ప్రేమనస్వి, సకల పురుషార్థప్రదము, కలి కలుష విధ్వంసనాచరణము అయిన శ్రీరాముని దివ్య చరిత్రను మొత్తం సంస్కృతాంధ్ర సాంప్రదాయ సాహిత్యాన్ని తలస్పర్శిగా అధ్యయనం చేసి అంతరార్థాన్ని ఆకళింపు చేసుకుని పరిశోధనా దృక్పథం, వినూత్నాంశాల ఆవిష్కరణ దృష్టి, సంప్రదాయ ప్రయత్నం గల వీరి రచనలు అక్షరాక్షరమందు సరస్వతి రూపు ప్రత్యక్షమనరించు మధుర సంభాషణ సౌరభాన్ని అందమైన ఆలలో కావ్య దర్శనాన్ని గావించారు. సరస సాహిత్య నిర్వర్తిత ప్రోక్త సద్భక్త గంగా తరంగిణి, శిక్షాక్షరా కల్ప సాక్షాత్ చరిత్రాంకిత భ్రమరి, నిరుక్త ప్రయోక్త భుజద్వంద చరిత చర్విణి, గుణదీర్ఘ భావోద్భవ సంతతి సలద ధ్యానాంబోధిని, మహాశబ్ద నిష్పాలక వ్యాక్రియాశాస్త్ర కాంచీపటి, కచ్చపీ నిక్వణ కొణనా కోణ చాప కారణ్య జనని, శ్రీ పాండురంగ విఠలాత్మానంద నిలయ మలైవాసిని గారి విశిష్ట గుణమణులను వర్ణించడం మహాపర్వతాన్ని చిన్న అద్దంలో చూప యత్నించడమే. ఆ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ భవదేయులు మంతెన సత్యనారాయణరాజు అధ్యక్షులు, శ్రీ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, శ్రీరామదాస డాక్టర్ జిఆర్కే ప్రసాద్, రాంబాబు ట్రస్టీ మరియు కార్యదర్శి, శ్రీ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్. అక్షరశిల్పి భవదేయుడు పిళ్ళా వెంకటరమణమూర్తి, విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు, బీవీకే కళాశాల. ధన్యవాదాలు. పురస్కార సభ జరిగే ముందు ఇదివరలో మేము ఈ పురస్కారాన్ని పురాణ వాచస్పతి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ఇచ్చాము. తర్వాత మాన్యులు సలాక రఘునాథ్ శర్మ గారికి ఇచ్చాము. తర్వాత గరికపాటి నరసింహారావు గారికి ఇచ్చాము. తర్వాత ఓలేటి పార్వతీశం గారికి, బిఫోర్ లాస్ట్ ఇయర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, ఈ సంవత్సరం
మాకు కళాభారతికి 4 విభాగాలు ఉన్నాయి. ఒకటి సంగీతం, ఇంకోటి సాహిత్యం, ఒక నృత్యం, ఒక నాటకం. నాటక విభాగానికి వేరే కమిటీ ఉంది. అలాగే సాహిత్య విభాగానికి మలయవాసన్ గారే మాకు హెడ్. ఇన్నాళ్ళు వారికి ఎందుకు ఇవ్వలేదు అని అడగొచ్చు మీరు. కారణం ఉంది. మన ఇంట్లో మనకంటే బయట వాళ్ళకి చేసి మనం చేసుకోవడం బాగుంటుందని, అది సంస్కారం, సభ్యత అని వారికి కొంచెం చివరిలో ఇస్తున్నాం, అన్యదా భావించవద్దు. ఇలాంటి పురస్కారం అంగీకరించడానికి వచ్చినటువంటి వారిద్దరికీ కూడా, ఆ పక్కనున్నవారు వాడు కూడా అంతటి అర్హులే, ఉభయలు కూడా. అటువంటి వారు ఈరోజు సత్కారం చేయడం మాస్టర్ గారు ఇందాక చెప్పారు వారి భాషణలో. ఇలాంటి సభలో వారు పాల్గొనడం మా అదృష్టం అని మేము భావిస్తున్నాము. ఈ సభను కొనసాగించవలసిందిగా వేదిక మీద ఉన్న అతిథులందరూ కూడా సన్మాన సత్కార కార్యక్రమానికి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా డాక్టర్ పేరి రవికుమార్ గారు ఆచార్య కోలవెన్ని మలయవాసిని దంపతులను దుశ్శాలువతో సత్కరిస్తారు. కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సిఎస్ఎన్ రాజు గారు ఆ దంపతుల్ని ఫలాలతో సత్కరిస్తారు. శ్రీమతి గుమ్మలూరి ఇందిర గారు ఆ దంపతులను నూతన వస్త్రాలు మరియు కర్పూర హారాలతో సత్కరిస్తారు. శ్రీ మంత్రి సత్యనారాయణరాజు గారు, కోశాధికారి శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు నగదు పురస్కారాన్ని అందజేస్తారు. సత్యనారాయణరాజు గారు, పైడా కృష్ణప్రసాద్ గారు నగదు పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే కళాభారతి అధ్యక్షులు శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, కార్యదర్శి రాంబాబు గారు సైటేషన్ని అందజేస్తారు. ప్రొఫెసర్ రఘునాథ శర్మ గారు, వీరు ముగ్గురు కలిసి సన్మాన ఇది బిరుదు ప్రదాన పత్రికని అందజేస్తారు.
అతిథులుకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ సాహిత్య కళాభారతి పురస్కార సందర్భంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా శ్రీ రాంబాబు గారు మరియు ఎంఎస్ఎన్ రాజు గారు బిరుదు చెప్పానండి చెప్పాను. శ్రీ సడాక్ రఘునాథ్ శర్మ గారు, శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, శ్రీ రాంబాబు గారు బిరుదు అందజేస్తున్నారు. సాహిత్య కళాభారతి బిరుదుని ఆచార్య కోలవెన్న మలయవాసిని గారికి అందజేస్తున్నారు. రామ్ గోపాల్ గారు వారు కూడా దుశ్శాలువుతో సత్కరిస్తారు. శ్రీ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కోశాధికారి, అలాగే కళాభారతి విశాఖ మ్యూజిక్ అకాడమీ ట్రస్టీలు ఎవరైనా ఉన్నట్లయితే విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా ఉంటే వారు కూడా వచ్చి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆచార్య మలయవాసిని గారికి విశాఖ సాహితీ తరఫున కందాళ కనక మహాలక్ష్మి గారు ఉపాధ్యక్షులు, అలాగే సాహితీ రత్న డాక్టర్ డివి సూర్యారావు గారు, ప్రసన్న భారత్ తరఫున ప్రసాద్ గారు సత్కారం అందజేస్తున్నారు. సభకు నమస్కారం. ఈ శుభ సందర్భాన మరొక శుభకరమైన వార్త ఏమిటంటే, పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారికి మలయవాసిని గారు అత్యంత ఆప్తులు. అనేక సభలలో పూజ్య గురుదేవులు గారితోటి సభా వేదిక మీద సమావేశమై చర్చించటం, మాట్లాడటం జరిగి గురుగారు ఆశీస్సులు అందుకున్నారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతోటి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం వచ్చే నెల అంటే ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి రోజున హైదరాబాద్లో తివోలీ గార్డెన్స్లో వారికి ఆ బిరుదు సత్కారం జరుగుతుంది. మీరందరూ కూడా మా సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీరు, మీ బంధుమిత్రులు, హైదరాబాద్లో ఉన్న బంధుమిత్రులు అందరూ కూడా తివోలీ గార్డెన్స్లో ఆ కార్యక్రమానికి విచ్చేసి సభను దిగ్విజయం చేయవలసిందిగా సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఇది ఒక విధంగా గురువు గారు ఆశీర్వచనం కూడా వచ్చినట్టే శివానందమూర్తి గారు.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సభకు నమస్కారం. ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ శ్లోకం చదవమని నాకు నేర్పించింది అప్పలాచార్య స్వామి వారు. ఆ శ్లోకం చదువుకోమ్మా నీకు బాగుంటుంది అని. ఆయనే ఇంకో మాట కూడా చెప్పారు, ఎవరైనా ఏదైనా ఇస్తామన్నప్పుడు తప్పకుండా పుచ్చుకోవని. ఈవేళ ఈ 2 పనులు జరిగింది కారణం అప్పలాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు. అది కాకుండా డాక్టర్ ప్రభాకర్ గారు మరొక ఆశీస్సులు, మరి శివానందమూర్తి గారు, సాక్షాత్తు శివానందమూర్తి గారే, ఆయన యొక్క ఆశీస్సులు కూడా ఈరోజు నేను అందుకుంటున్నానని తెలుసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే శివానందమూర్తి గారితో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. వారితో కలిసి వేదికలు పంచుకుని భయపడుతూ భయపడుతూ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన చాలా 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 ప్రోత్సహించేవారు. మా అమ్మగారికి నాన్నగారికి కూడా వారు ఈ ఊళ్ళో చాలా విశేషంగా సన్మానం చేశారు. అట్లా ఏ చిన్న విషయం కొద్దిగా బాగా చెప్పినా సరే ఆయన వెంటనే ఇంత బాగా చెప్పావమ్మా అని ఓ మాట అంటూ ఉండేవారు. అంటే మనకి పెద్దవాళ్ళు ఎవరైనా ఇది బాగుంది అంటే ఒక ధైర్యం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది, ఇంకో దాంట్లో పాల్గొవాలనేటువంటి సరదా కూడా వస్తుంది. అట్లాంటి ప్రోత్సహించడం అనేది ఒక పెద్ద కళ. అప్పలాచార్య స్వామివారే, శివానందమూర్తి గారే ఆ విషయంలో. మనం ఏ చిన్న పని మంచి పని చేసినా సరే వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా అభినందనలు తెలుపుతూ ఇంకా ప్రోత్సహించేవారు అనమాట. ఇవాళ వాళ్ళిద్దరినీ తలుచుకునే అవకాశం నాకు కలిగినందుకు ముందుగా గురువులిద్దరికీ నమస్కరిస్తూ, తర్వాత అంతా రామమయమే, అంతా రాముని యొక్క దయే, రాముని దయ లేకపోతే ఏది జరగదు అని నా నమ్మకం. అట్లాంటి రామమయంగా ఉన్నటువంటి ఈ సభకి మరోసారి నమస్కరిస్తూ, ఈ నాటి వేదిక మీద అధ్యక్షులు రాజుగారు అయితే అసలు ఈ వ్యవస్థాపక అధ్యక్షులు కూడా రాజుగారే. ఏదైనా రాజుల కాలంలోనే ఇలాంటి సన్మానాలు, బిరుదులు అన్నీ ఉండేవి. ఇప్పుడు కూడా ఆ మర్యాద అలా ఉండడానికి వీలుగా ఇప్పటికి కూడా చూడండి, చాలా డబ్బులు ఎవరైనా దేనికైనా ఇస్తే మహారాజు పోషకులు అంటారు కానీ ఇంకో మాట అనరు. అది అతను రాజు కాకపోయినా సరే మహారాజు పోషకుడే. అంచేత రాజశబ్దానికి రాజుకి అంత విలువ ఉంది. అట్లాంటి 2 రాజులు ఈ స్టేజ్ మీద ఉన్నారు, చాలా సంతోషం. తర్వాత గురువు గారు మహామహోపాధ్యాయులు వారి చేతి మీదుగా అందుకోవడం అనేది అది కూడా ఒక గొప్ప అదృష్టం. వారు రాష్ట్రపతి అవార్డు కూడా పుచ్చుకున్నవారు. నిరంతరం ఇప్పటికి కూడా ఆయన ఎన్నో రచనలు చేస్తూనే ఉంటారు. ఇందాక చెప్పారు కదా, ఆయన రాయడం, కూయడము నాకు చాలా ఇష్టమైన క్రియలని. గోరుముద్దలు అనేటువంటి పేరుతోటి భాగవతం అంతా రోజు ఒక చిన్న పేర, లేకపోతే పెద్ద పేర అనుకోండి, చాలా అందంగా యశోద చేసిన గోరుముద్ద ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా గోరుముద్దలుగా భాగవతం అంతా కూడా రోజు ఆయన వాట్సాప్లో పెడతారు. ఆయన రాస్తారు. ఆవిడ రాజేశ్వరి గారు ఆవిడ పేరు, ఆవిడ పక్క నుండి దాన్ని చాలా రుచిగా తయారు చేయిస్తారు. దాన్ని టైప్ చేసి అందరికీ అందిస్తుంది వాళ్ళ అమ్మాయి లలిత. ఇక్కడే ఉంది డాక్టర్ లలిత. ఆ అమ్మాయి ప్రతిరోజు, బహుశా మీలో ఎవరికైనా ప్రతిరోజు వస్తూ ఉండడం, చదువుతూ ఉండడం ఆ అనుభూతిలో ఉన్నారేమో. ఈ అమ్మాయి టైప్ చేసి అది వాట్సాప్లో పంపిస్తుంది. అలా భాగవతం అయిపోయింది. గోరుముద్దలు అవి 5 భాగాలుగా ముద్రించారు కూడా. ఇప్పుడు రామాయణం గోరుముద్దలుగా చేసి మనకి పంచిపెడుతున్నారు. అట్లా నిత్యం మనకి గోరుముద్దల్లాగా భారతం, భాగవతం, రామాయణం అందించడం అంటే అది మాటలు కాదు. సమాజానికి ఏది కావాలో, ఏది నేర్చుకోవాలో, ఏది మర్చిపోతున్నామో ఆ విషయాన్ని అందంగా అందించి, ఇంకా అంటే గోరుముద్దల్లాంటి తినకుండా ఉండలేము మనం. ఇంకేవైనా అయితే తినకుండా ఉండగలమేమో కానీ చిన్నపిల్లలు కూడా కాదనకుండాగా తినేది గోరుముద్దే. అంచేత దానికి చాలా మంచి పేరు పెట్టారు ఆయన, గోరుముద్దలు అని పేరు పెట్టి చాలా మంచి చిన్న శైలిలో తక్కువ పరిమాణంలో ఇస్తున్నారు కాబట్టి దానికి గోరుముద్దలు అని అలా కొంచెం కొంచెం నేర్పించడం లాగా అనమాట. అట్లాంటి మహామహోపాధ్యాయులు గారి చేతి మీదుగా దీన్ని తీసుకోవడం. నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మాస్టరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడల్లా మరి ఏదో ఒక విషయం మీద మాట్లాడుతూ ఉండేవారు. ఎన్నో విషయాలు వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను.
సరే రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి సభలు అవి జరిగినప్పుడు కలుస్తున్నాము. వారి ఆశీస్సులు ఎప్పుడూ సదా నాకు ఉండాలని మరోసారి రాజేశ్వరి గారు, రఘునాథ్ శర్మ గారి ఇద్దరు దంపతులకి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఆ తర్వాత ఈ సభలో మరో పుస్తకం మన రాముడు వచ్చే ముందు దీనికి ట్రస్టీగా ఉన్నటువంటి, ఎప్పుడైనా సరే ఏదైనా సరే జరగాలి అంటే ధనమూలం ఇదం జగత్, కాబట్టి అట్లాంటి ఇదం జగత్తుకి ధనమూలమైన మన పైడా కృష్ణకుమారి గారు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా నమస్కారాలు అర్పిస్తూ ఈనాటి మనరాముడు పుస్తకావిష్కరణ జరుపుకుంటున్నటువంటి మా శిష్యురాలు డాక్టర్ ఇందిరా డీలిట్, ఆ అమ్మాయికి శుభాశీస్సులు. తను డీలిట్ అవడమే కాకుండా వాళ్ళ శ్రీవారిని డాక్టరేట్గా తయారు చేసినందుకు కూడా ఆవిడని అభినందిస్తూ డాక్టర్ రాంబాబు గారికి నమస్కారాలు. ఆ తర్వాత మన రాముడిని గురించి మాట్లాడడానికి నిరంతరం రాముణ్ణి స్మరిస్తూ, రాముణ్ణి చదువుతూ, రాముణ్ణి ఆరాధిస్తూ ఉండేటువంటి పేరు రవికుమార్, ఆయన కూడా డీలిట్. ఇవాళ ఈ వేదికకి ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఇద్దరు రాజులు ఉన్నారు. మరి శరత్ బాబు గారు కూడా వచ్చి ఉంటే ఇద్దరు సాహితీ కళాభారతులు ఉండేవారు. ఇద్దరు డీలిట్లు ఉన్నారు, ఇందిరా మరి రవికుమార్ గారు. ఆ రకంగా ఇది ఒక ప్రత్యేకతని కలిగి ఉన్నటువంటి వేదిక అనిపించింది దాన్ని చూడగానే, ఆయన పత్రిక పంపించినప్పుడు చూడగానే. అట్లాంటి మంచి వేదిక మీద ఇది తీసుకోవడం అనేది ఇచ్చిన వాళ్ళని కూడా మనం గౌరవిస్తున్నాము అని చెప్పడం లాంటిది అని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఇది 4 అంశాలు ఉన్నాయని చెప్పారు రాంబాబు గారు, కానీ 3 ఉండేవి. సంగీతము, నృత్యము, నాట్యము లేదా నాటకము, ఈ 3 ఉండేవి. అలా ఉన్నప్పుడు 10 ఏళ్ల క్రితం సిఎస్ఎన్ రాజు గారిని నేను కోరాను, మాస్టర్ ఈ 3 మీరు పోషిస్తున్నారు కదా, కళాభారత్ తరఫున సాహిత్యం కూడా చేరిస్తే బాగుంటుంది అని. ఇలా నేను చెప్పాను. వెంటనే మరుసటి వారం నుంచే ఆయన ఈ సాహిత్యాన్ని కూడా దీంట్లో చేర్చి సాహిత్య సభలు జరపడం మొదలుపెట్టారు. 5-6 ఏళ్ల నుంచి ఈ సాహిత్య కళాభారతి అనేటువంటి బిరుదాన్ని కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందాక ఎవరెవరికి ఇచ్చారో వారు చెప్పారు. ఈ బిరుదులో ఒక చిత్రం ఉంది. సాధారణంగా ఒకళ్ళకి ఇచ్చిన బిరుదు ఇంకోళ్ళకి ఇవ్వరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దీన్ని అదే బిరుదు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇది కళాభారతి ఇచ్చిందని తెలియాలి అని దాంట్లో సాహిత్య కళాభారతి అనే పేరునే వాళ్ళు ఎవరికి ఇచ్చినా అదే బిరుదు ఇస్తారు. ఇదొక విచిత్రమైన పద్ధతి. ఇంతవరకు అలా ఒకే బిరుదు ఇచ్చుకుంటూ రావడం అనేది మరి నేను చూడలేదు. ఏదైనా ఉందేమో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఒకే బిరుదు పరంపరగా ఇస్తూ రావడం అనేది చాలా విశేషమైన విషయంగా నేను భావిస్తున్నాను. రాజుగారు సాహిత్యాన్ని ఇందులో చేర్చినందుకు మేము ఎన్నో సభలు చేసాం, సాహిత్య రూపకాలు చేసాం, హరికథలు చేశారు, తర్వాత భువన విజయం చేశారు, ఉపన్యాసాలు చేశారు. ఆ విధంగా సాహిత్యానికి ఒక పెద్దపీట వేస్తున్నటువంటి ఈ కళాభారతికి కూడా సాహిత్యం రుణపడి ఉంది. ఆ రకంగా కూడా ఇది చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి రాజుగారు చేయుతిచ్చారు. ఈ రాజుగారు చెయ్యందుకుని దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సరే, కార్యదర్శిగా ఉన్న రాంబాబు గారు ఎప్పుడూ సాహిత్యంతో, పక్కన ఇందిరాదేవి ఉంది కనుక సాహిత్యం ఆయనకి తప్పదు, మా వారికి లాగే. చేత సాహిత్యంతో ఉన్న సంబంధంతో సాహిత్యాన్ని కూడా ఇలా నడుపుకుంటూ వస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈనాటి సభకి వచ్చిన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు. ఆ తర్వాత ఇవాళ సభలో చాలా పెద్దవాళ్ళు చాలా ఓపిక చేసుకుని, శ్రీమతి శ్యామలా సుబ్బారావు గారు, వారు అంత ఉత్సాహంతో వారు రావడం చూడగానే నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అలాగే విశాలాక్షి ఎంకే రావు గారు, మా స్నేహితురాలు డాక్టర్ సుబ్బారావు గారు, సీతాదేవి, మేమిద్దరం కలిసి చదువుకున్నాం పియూసీ. వాళ్ళు ఇలా వీళ్ళందరినీ చూస్తే మా శిష్యులే కానీ నా శిష్యులందరూ కూడా రిటైర్ అయిపోయారు. అలా రిటైర్ అయిపోయిన ఓపిక లేకపోయినా కష్టపడి వచ్చినటువంటి కళ్యాణ భారతి గారికి, సరే నాతో పాటు నడిపిస్తున్నారు విశాఖ సాహితిని, వారి కనక మహాలక్ష్మి, డాక్టర్ సూర్యారావు గారికి,
లలిత మా స్టూడెంట్, లలిత భర్త అయినటువంటి రామ్ గోపాల్ గారికి, విజయ్ కుమార్ గారు ఓపికన్నా లేకపోయినా వచ్చి కూర్చుని ఆశీర్వదిస్తున్నందుకు వారికి, పెద్దలు సుబ్బారావు గారు, కొండేపూడి సుబ్బారావు గారిని చూసినట్టే ఉంటుంది సర్వేశ్వర ప్రసాద్ గారిని చూస్తే, వారు కూడా వచ్చినందుకు, అనుకోకుండా ఈవేళ మన భాష అనే ఒక వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్కి అనేక రాష్ట్రాల నుంచి చాలామంది శిష్యులు వచ్చారు. ఇందాక వచ్చి నమస్కరించిన వాళ్ళందరూ నెల్లూరు, చిత్తూరు, చీరాల, హైదరాబాదు, కడప అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అట్లాంటి ఇంతమంది శిష్యులు వాళ్ళు రావడం, అది కూడా నాకు కలిసి వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా శిష్యుల వాళ్ళనే గురువులకి పేరు వస్తుంది. నాకు లేకపోయినా నా శిష్యులు ఇద్దరికి డీలిట్ ఉంది, ఇందిరకి డీలిట్ ఉంది, నా దగ్గర పిహెచ్డి చేసినటువంటి శారదా పూర్ణకి కూడా డీలిట్ ఉంది. కాబట్టి ఇద్దరు డీలిట్లకి నేను గురువు గారిని అని చెప్పుకునే గర్వం నాకు ఉంది. కాబట్టి దాన్ని కూడా ఆనందంగా నేను చెప్పుకుంటున్నాను. అది వేరే విషయం, దాంతో దీనికేం సంబంధం లేదు కదా. అలా చెప్పుకుంటే నా దగ్గర చదువుకున్న జయదేవ్కి కూడా డీలిట్ ఉంది. అంచేత 3 డీలిట్లు నా శిష్యులే కావడం ఇంకో విశేషం. ఈ రకంగా ఇంతమంది శిష్యులు, ఇంతమంది ఆశీర్వదించడానికి సహృదయులైన పెద్దలు ఇంతమంది వచ్చినందుకు అందరికీ పేరు పేరున ఎవరినైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. అందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఇది రామాయణం కాబట్టి ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మన రాముడు ఎలాగో వస్తుంది, ఇప్పుడు వచ్చే ముందు 2 మాటలు చెప్పి నేను, ఈ సమాజం అంతా కూడా చాలా విశేషంగా కాలుష్యంతో నిండిపోతోంది. జల కాలుష్యం, మరి వాయు కాలుష్యం ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాలుష్యపరం అయిపోతోందని అందరూ చాలా గాబరా పడుతున్నారు. వాటిని, ఆ కాలుష్యాన్ని నివారించడానికి ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో కనిపెడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయితే శారీరకంగా మన ఇబ్బంది పెట్టేటువంటి ఆ కాలుష్యాన్ని అలా పక్కన పెట్టి మానసికమైన కాలుష్యం కూడా మనుషులకి చాలా ఇబ్బంది పెడుతోంది. ఆ మానసికమైన కాలుష్యం పోవాలి అంటే మనం రామాయణం లాంటి గ్రంథాలు తప్పకుండా చదువుకోవాలి. అదొక్కటే మందు. మానసిక కాలుష్యాన్ని పోగొట్టుకోవడానికి మన పెద్దలు రామాయణం, భారతం, భాగవతం లాంటివి ఇచ్చారు. ఏదైనా సరే ఈ 3 అందులో ముఖ్యంగా కొంచెం రామాయణం కథాపరంగా కాకుండా మనం మలుచుకోవడానికి వీలుగా కూడా అందులో అనేక కథాంశాలు ఉన్నాయి. కాబట్టి రామాయణం నిత్య పారాయణంగా చేస్తూ మన పెద్దలు ఎందుకు వచ్చారు అంటే ఆ కథలో ఉన్నటువంటి విశేషం చేత. మరి పెద్ద మన పుస్తకాల గురించి కానీ, మనకున్న గొప్ప విషయాల గురించి కానీ మనకి తెలియదు దాని గొప్పతనం. ఎవరైనా పాశ్చాత్యులు చెప్తే కాబోలో అని అప్పుడు అనుకుంటాం. మ్యాక్స్ ముల్లర్ అనే పండితుడు రామాయణం చదివి ఆశ్చర్యపోయి, ఆనందపడిపోయి, ఇంత గొప్ప మానవతావాదం ఇందులో ఉంది, ఇంత మానవత్వం ఉంది, ఇంత గొప్ప మానవత్వం ఉన్న కావ్యం వీళ్ళకు ఉంది అని మన భారతదేశాన్ని ది ల్యాండ్ ఆఫ్ రామాయణ, ది ల్యాండ్ ఆఫ్ వాల్మీకి అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అంటే, సాధారణంగా ఎపిక్స్లో నాయకుడిని ప్రతి నాయకుడు చంపేస్తాడు. అలాగే నాయకుడు అయినటువంటి రాముడు రావణాసురుని చంపేశాడు. అలాగే పాశ్చాత్య ఎపిక్స్లో కూడా హోమర్ ఇలియడ్లో ప్రతి నాయకుడు చంపేశాడు. చంపిన తర్వాత భారతదేశంలో పుట్టిన ఎపిక్లో ఏమైందంటే రాముడు అన్నాడు మరణాంతాని వైరాని. ఎందుకంటే రావణాసురుడికి ఎవరూ మిగలలేదు ఉత్తర క్రియలు చేయడానికి, ఒక్క విభీషణుడు తప్ప. పిల్లలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు మిగలలేదు. అతనికి ఉత్తర క్రియలు చేయడానికి ఎవరు లేరు కాబట్టి విభీషణుడిని నువ్వు చేస్తావా, నువ్వు చేయకపోతే నేనే చేస్తానన్నాడు. ఆ ఘట్టం చదివిన తర్వాత ఆయనకి చాలా కళ్ళమ్మని నీళ్ళు వచ్చినంత పని అయ్యి ఆనందపడిపోయి ది ల్యాండ్ ఆఫ్ వాల్మీకి అన్నాడు. ఏమిటది? పాశ్చాత్య వాళ్ళు ఆ ఎపిక్లో ఏం జరిగింది అంటే, ప్రతి నాయకుడిని ముక్కలు చేసి వండుకుని ఆనాటి రాత్రి విందులో భోజనం చేస్తే కానీ వాళ్ళ పగ చల్లారలేదు. అది వాళ్ళ సంస్కృతి, ఇది మన సంస్కృతి. ఇంత గొప్ప సంస్కృతిని ఇముడ్చుకున్నటువంటి రామాయణం మీకుంది కాబట్టి ఈ ల్యాండ్ అంతా కూడా రామాయణమే, ల్యాండ్ ఆఫ్ వాల్మీకి అని దీన్ని ఇంత గొప్పగా చెప్పాడు. అట్లాంటి రామాయణం పుట్టిన దేశంలో మనం పుట్టడం, దాన్ని చదువుకోగలగడం మన అదృష్టం. కాబట్టి రామాయణం లాంటి గ్రంథాన్ని మనం తప్పకుండా నిత్యము చదువుకుంటూ, అది మనకు అందించిన ఎన్నో విషయాలు అందించింది. అన్ని విషయాలు చెప్పుకోక్కర్లేదు, అందరూ మనం చదువుతున్న వాళ్ళమే, అందరం అర్థం చేసుకుంటున్న వాళ్ళమే. రామాయణం దగ్గర మనకి ఇంకో గొప్ప మాట ఏంటంటే, రామ అన్నా చాలు అంటున్నారు. నువ్వు రామ అని పూర్తిగా అనలేకపోయినా రా అన్నా చాలు అన్నారు. అన్ని రాయితీలు ఇచ్చారు మనకి.
కాబట్టి ఈ రామకథ లాంటి కావ్యాన్ని సాహిత్యాన్ని వదలకుండా సాహిత్య ఇవాళ తెలుగు లేదు, కాలేజీల్లో లేదు, బళ్ళల్లో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి తెలుగు కోసం మనం తప్పకుండా సాహిత్యం అక్కర్లేదు అనే మాటకి చివరికి వచ్చేసింది మనకి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. దాని నుంచి బయటపడడానికి మనం అందరం కలిసి ఏమైనా చేయగలమేమో చెయ్యాలేమో ఆలోచించాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. అట్లాంటి రామాయణం ఇది. రామాయణం గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా దానికి తరుగు అనేది ఉండదు. అది నిరంతరం స్మరించవలసినటువంటి పవిత్రము అంటే అది చదివితే ఎవరికి వేరే ఆలోచనలు రావు. అది పవిత్రం అంటే అక్కడ దాన్ని పూజించమని కాదు. రావణాసురుడికి సలహా చెప్పారు ఎవరో, రాముడి వేషం వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా సీత దగ్గరికి అని. ఆ వేషం వేసుకున్న తర్వాత నాకు ఆ పని చేయాలనిపించట్లేదు అన్నట్టు. రాముడు వేషం వేసుకుంటేనే ఆ పని చేయాలనిపించకపోతే ఆ రాముడికి వేషానికే అంత శక్తి ఉంటే నిజమే మరి రాముడిని తలిస్తే ఇంకెంత శక్తి ఉండాలి. అట్లాంటి దేశంలో మనం పుట్టాం. సాహిత్యాన్ని కనుక అధ్యయనం చేసినట్టయితే మన పిల్లలకి సాహిత్యం దూరం అవ్వకుండా చూడాలి, ముందు తరం వాళ్ళకి సాహిత్యం అందేలా చూడాలి అనేది ప్రధానంగా మనం తలుచుకున్నట్టయితే అది చాలా విశేషమైన పని చేసినట్టు అవుతుంది. ముందు తరం వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు, వాళ్లే మనకంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారు. ఈ రకమైన సాహిత్యాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ బిరుదు ఇచ్చినందుకు దీంట్లో పంచుకున్న అందరికీ నమస్కరిస్తూ సెలవు.